ఇక హైదరాబాద్ పాత బస్తీ బోనాలు రెండో రోజు కొనసాగుతున్నాయి. లాల్ దర్వాజా, అక్కన్న మాదన్న ఆలయాల వద్ద సందడి వాతావరణం నెలకొంది. అక్కన్న మాదన్న బోనాల ఊరేగింపులో ఆలయం నుంచి ఏనుగు అంబారిపై అమ్మవారి ఘటాల ఊరేగింపును హైదరాబాద్ సివి ఆనంద్ జెండా ఊపి ప్రారంభించారు. ఇక కర్ణాటకకు చెందినటువంటి 35 ఏళ్ల ఏనుగు అంబారి అక్కన్న మాదన్న ఆలయ ఊరేగింపులో తొలిసారి పాల్గొంది. मैं बहुत बहुत आभार प्रकट करता हूं और हमारे सभी पुलिस ऑफिसर्स के लिए ఈ రోజు నెల రోజుల పాటు జరుగుతున్న ఈ బోనాలు పండుగల ఆఖరి రోజు అక్కన్న మాదన్న టెంపుల్ నుండి బయలుదేరి శోభాయాత్ర ఈ రోజు ఇక్కడ ప్రారంభించడానికి నేను వచ్చాను, విచ్చేశాను. ఇక్కడ ఆలయ కమిటీ చైర్మన్, ఇతర కార్యవర్గ సభ్యులకు అందరికీ నా కృతజ్ఞతలు. ఇది ఒక ఆనవాయితీ. 77 సంవత్సరాల నుండి ఈ ఏనుగు ఈ ఊరేగింపు అంతా జరుగుతూ ఉంది. వాళ్ళందరికీ నా అభినందన తెలియజేస్తున్నాను. గోల్కొండ దగ్గర నుండి ఈ బోనాల ఈ పండుగ ప్రారంభమయ్యి మహంకాళి, ఉజ్జయిని, తర్వాత లాల్ దర్వాజా, అక్కన్న మాదన్న అనే పెద్ద టెంపుల్స్, పెద్ద కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి. నెల రోజుల పాటు ఈ కార్యక్రమాలు గవర్నమెంట్ తరఫున అన్ని ఏర్పాట్లు ఈసారి చాలా ఘనంగా జరిగాయి. పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున మేము కూడా పెద్ద ఎత్తున ఎక్కడ కూడా ఎటువంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా, తొక్కిసలాట జరగకుండా ఈసారి ప్రజలు చాలా పెద్ద ఎత్తున తరలి వచ్చి ఆశీర్వాదం తీసుకోవడం జరిగింది మహంకాళి అమ్మది. సో అందరు కూడా సుఖశాంతులతో, ఆయు ఆరోగ్యాలతో ఉంటారని మేము అందరు కూడా ఆశిస్తున్నాము.